హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిరివెన్నెల ఛానల్ని. మనం పిల్లలకి ఎన్ని టిఫిన్స్ చేసినా వాళ్ళకు నచ్చినవే వాళ్ళు తీసుకుంటారు. సో నేను మీకు ఈరోజు పిల్లలకు ఇష్టమైన ఆలు మేతి పరోటాని ఎలా చూపిస్తాను. రండి చూద్దాం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఆలు పరోటా చాలా సింపుల్ అండి. మనం ఈజీగానే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రండి చూద్దాం ఎలా చేస్తాము. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని తీసుకోండి. అందులోకి తగినంత ఉప్పు, పసుపు, చిల్లీ పౌడర్, కొద్దిగా టేస్ట్కి తగినంత జీలకర్ర, మళ్ళీ మనం పొటాటోను ముందుగానే ఉడికించుకొని పెట్టుకుంటాము. దాన్ని అంతా పొట్టు తీసి క్లీన్గా స్మాష్ చేసి పెట్టుకొని దాన్ని కూడా అందులోకి వేసుకోవాలి. తర్వాత పుదీనా, అల్లం, పచ్చిమిర్చి పేస్టు, కట్ చేసిన మెంత్య లీవ్స్, గీ అన్నీ వేసి మిక్స్ చేసి వాటర్తో చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని నీట్గా అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మనము చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకుంటే మెత్తగా అవుతుంది. కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని మనము కొంతసేపు మినిమం ఒక 1 అవర్ మూసి పెట్టేసేయాలి. అప్పుడు చపాతీలు సాఫ్ట్గా, ఆలు పరోటాలు సాఫ్ట్గా వస్తాయి. తరువాత కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా మనము లట్టించుకొని పెట్టాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా లట్టించుకొని పెట్టుకోవాలి. తరువాత పెనం వేడెక్కిన తర్వాత పరోటాని వేసి 2 వైపులా కాల్చండి. లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చితే లోపల ఉడుకుతుంది. దానిపైన నెయ్యి కానీ వెన్నతో కానీ పూయాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన కర్రీతో లేదా వెన్నతో తీసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్, సూపర్ సాఫ్ట్ ఆలు పరోటా రెడీ. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేయండి. మీకు నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.